ఒక అంశాన్ని ఎలా డైవర్ట్ చెయ్యాలి అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు. నిన్న గుళ్ళో తొక్కేసలాట, దాంట్లో ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం చేసింది. బట్ ఇది తదుపరి యాక్షన్, ముందస్తు చర్యలు తీసుకోలేకపోయింది. తర్వాత 15 లక్షల రూపాయల పరిహారం, గాయపడ్డటువంటి వాళ్ళకి పరిహారం ఈ ప్రకటించారు. గుడ్, అందులో తప్పే లేదు. అలాగే స్వయంగా లోకేష్ గారు ఎక్కడో హైదరాబాద్ నుంచి పరుగులు పెట్టుకుంటూ అక్కడికి వెళ్ళటం, వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది. అది చాలా బాధ్యతగా చేశారు. ఆ విషయంలో అభినందించాలి. అట్ ద సేమ్ టైం తొక్కిసలాటకి సంబంధించినటువంటిది ప్రణాళికా లోపం అన్నటువంటిది ఆ గుడి వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకి ఎంత బాధ్యత ఉంటుంది. దేవాదాయ శాఖకి అయితే సంబంధం ఉండదు, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతిలో లేదు కాబట్టి. బట్ లోకల్ పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖకి ఆ బాధ్యత ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎట్లాంటివి జరుగుతున్నాయి ఏంటి అన్నటువంటిది చూసుకోవాలి. ఇంటెలిజెన్స్ శాఖ డిపార్ట్మెంట్ చూసుకోవాలి, అవసరమైతే వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. అవే వాటిట్లో ఫెయిల్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్ ఫెయిల్యూర్ అది. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు అర్జెంటుగా కల్తీ లిక్కర్ అనేదే ఓ పెద్ద కుంభకోణం. రాష్ట్రంలో 3 ప్రదేశాల్లో కల్తీ లిక్కర్ దొరికింది. కల్తీ లిక్కర్ ఈ ప్రభుత్వం వచ్చాకనే తయారు చేసి అమ్ముతున్నారు. ఎందుకయ్యా అంటే బెల్ట్ షాపులు విపరీతంగా నడుస్తుండడం వల్ల, అందులో బ్రాండ్ని చెక్ చేసుకుని చూసేవాడు ఎవడో ఉండడు కాబట్టి, అందులో గ్లాసుల్లో పోయించుకుని తాగేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి 1 పెగ్గు 2 పెగ్గులు అని, దాంతో ఈ కల్తీ లిక్కర్ అనేటటువంటిది కామన్గా నడిచిపోతుంది. దాంట్లో ఇంతకుముందు 2 సార్లు పట్టుకున్నారు, మొన్న ఒకరిని పట్టుకున్నారు. ఈ జనార్దన్ రావు, ఆ జగన్మోహన్ రావు, వీళ్ళు అన్నా తమ్ములు. వాళ్ళది ఓపెన్గా కనబడుతోంది వాళ్ళ చేత మాట్లాడిచ్చారని. అతను కస్టడీలో ఉండగా పోలీసులు మాట్లాడించిన స్టేట్మెంట్ ఇచ్చి అతను ఇచ్చాడు సెల్ఫీ అన్నటువంటి దగ్గరే పెద్ద మోసం అనేది కనబడుతోంది. ఆ తర్వాత అతను చెప్పాడు, జోగి చెప్తే నేను చేశాడు అంటే, జోగి చెప్తే మంటలు చేస్తాడు. చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ గారి మీదకి అటాక్ వెళ్తాడా? సొల్లి కబుర్లు తప్పించి మరేం లేదు. కాకపోతే అది చాలా గొప్పగా మేము చాలా కనిపెట్టామన్నట్టు పబ్లిక్ చేత్కరించుకుంటున్నారు. అయినా సరే మేము అట్లాగే చేయాల్సిందే, మేము దొంగ కేసులు పెట్టాల్సిందే, తప్పుడు కేసులు పెట్టాల్సిందే, మా మీద ఏదన్నా జరిగిందంటే మా హయాంలో తప్పు జరిగితే అది ఎదురోడి మీదకి తోసేయాల్సిందే అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక ఉన్మాదంతో పెడుతున్నటువంటిది. వాళ్ళ పొద్దున్నే జోగి రమేష్ ఇంటికి ఎక్సైజు పోలీస్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇవ్వడానికి వెళ్తారు. వెళ్ళింది అక్కడ స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు, తర్వాత వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఆ ట్రాప్ అనమాట, డైవర్షన్ అటుకి. ఇప్పుడు గుడి గురించి మాట్లాడడం మానేసి వైసీపీ వాళ్ళందరూ జోగి రమేష్ని వేధిస్తున్నారు, బీసీని వేధిస్తున్నారు, ఈ టైప్లోకి రాదు. జోగి రమేష్ కూడా మాట్లాడతాడు. ఇక ఇటుకి అంటే వీళ్ళు ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలో తెలుసు, ఆ ట్రాప్లో పట్టడం వీళ్ళకి తెలుసు. ఓవరాల్ ఇన్సిడెంట్ ఏంటంటే పబ్లిక్ని వెధవల్ని చేయడం అనేటటువంటిదే సాగుతుంది ఇక్కడ.